అండి హాయ్. జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది. గెలిచాక మొట్టమొదటిసారిగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ స్థాపించి దాదాపు జనసేన స్థాపించి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అంటే గతంలో జరిగిన 10 ఆవిర్భావ సభలు వేరు, ఇది వేరు. అప్పుడు జస్ట్ జనసేన అధినేతగా ఒక ఆవిర్భావ సభ నిర్వహించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు రేపు ఆవిర్భావ సభ దినోత్సవం జరగబోతుంది. అంటే ఫ్యాన్స్తో పాటు యావత్ ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఏం మాటలు వస్తాయి, ఈ భవిష్యత్తులో జనసేన ఎలా ఉండబోతుంది, కార్యాచరణ ఎలా ఉంటుంది, తన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రసంగిస్తారు అనేది. అంటే పవన్ కళ్యాణ్ జనరల్గా చూస్తుంటే దాదాపు గంటన్నర మాట్లాడే అవకాశం ఉంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాటలు చాలా ట్రెండింగ్లో ఉంటాయి. ఎవరికి కౌంటర్ ఏ ఇవ్వాలో సరే అన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా మాట్లాడతాడు. కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి, రాబోయే రోజుల్లో జనసేన ఎలా ఉండబోతుంది అని పవన్ కళ్యాణ్ రేపు చెప్తాడు. దానికోసం మాత్రం ఒక నార్మల్ ఒక ప్రేక్షకుడికి ఎదురు చూస్తున్నాను. అంటే ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఉండేవాళ్ళు అందరూ జనసేన మెయిన్ వాళ్ళు అందరూ ఉంటారు, అది తెలిసిందే. నాదెండ్ల మనోహర్ కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు. కాకపోతే ముఖ్య అతిథిగా ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఒక చిరంజీవి కానీ, లేకపోతే ఇంకో పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఒక లోకేష్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఒక మెయిన్గా వస్తే, ఒక బీజేపీ నుంచి కూడా ఒకరు, ఇలా పక్క పార్టీ నుంచి ఎవరు అనుకుంటున్నారు వస్తే, పక్క పార్టీ నుంచి కూడా ఎవరైనా ఒకళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బీజేపీ నుంచి ఎవరైతే గతంలో చూసుకున్న ఒక ఎవరైనా కావచ్చు, వెంకయ్య నాయుడు కావచ్చు, ఎవరైనా ఒకళ్ళు వస్తే బాగుంటుంది. ఒకరు వచ్చే అవకాశం ఉంది, ఉంటే బెటర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి కేవలం జనసేన వాళ్ళు ఎలాగో ఉంటారు, ఒక అవతల పార్టీ నుంచో లేకపోతే ఒక టాలీవుడ్ నుంచి ఒక పెద్ద సెలబ్రిటీని వస్తే దానికి కొంచెం ఊపు ఉంటుంది. దాన్ని తగ్గట్టుగానే ప్లాన్ చేసి ఒక మంచిగా నిర్వహిస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క పార్టీ నుంచి ఎవరో ఒకరు మెయిన్ వస్తారు కంపల్సరీ అని కోరుకుంటున్నాం. అంటే ఈ అధికార పార్టీ కాబట్టి అది ఎలాగో సక్సెస్ అవుతుంది. ఎంతమంది జనాభా వచ్చే అవకాశం ఉందని ఎస్టిమేట్ చేయొచ్చు? ఎందుకంటే బలంగా ఉన్న ప్లేస్లో చేస్తున్నారు. జనసేన బలం అంతా కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ సైడే ఉంటుంది. పిఠాపురంలో దాదాపుగా ఒక 10 lakhs అనుకుంటున్నాను. 10 lakhs వరకు వస్తారని అనుకుంటున్నాను. 10 lakhs వరకు అనుకుంటున్నాను. సో భారీగా చేస్తారంటే నాదెండ్ల మనోహర్ గారు మనం చెప్పడం కూడా జరిగింది, భారీగా చేస్తున్నాము. ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళందరికీ ఆహార పొట్లాలు కావచ్చు, లేదా తోపుడు బండ్ల మీద వచ్చే వాళ్ళకి ఎక్కువగా అక్కడ ప్రదర్శించి వాళ్ళు కూడా ఉపాధి అవకాశం కల్పించేటట్టు ఆ ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. మరి చూడాలి, ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. జనసేన ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు ఈ ఆవిర్భావ సభతో? అవునండి. తన టార్గెట్ అది కదా. జనసేన అని ఒక పార్టీని, ఒక క్యాడర్ని ఒక నియోజకవర్గంలో కింద గ్రౌండ్ లెవెల్లో స్థాయి నుంచి ఒక పెంచుకోవాలనే కదా పవన్ కళ్యాణ్ ఉద్దేశం. వీలైనంత వరకు ఒక స్టెప్ జనసేన పైకి ఎక్కుతుందని భావిస్తున్నాను. అంటే రేపు మళ్ళీ వైసీపీ యువత పోరుబాటుని ఒకటి చేస్తోంది. సో ఇది కౌంటర్గానే, అంటే ప్రజా ఆవిర్భావ సభకు కౌంటర్గా చేస్తున్నారు అనుకోవచ్చు. ప్రతి పార్టీ ఏదో ఒకటి చేసుకుంటుంటారు. జనసేన అట్లా చేసుకుందో, వైసీపీ అట్లా చేసుకుంది, టీడీపీ మహానాడు ఏదో పేరు పెట్టి చేసుకుంది. ప్రతి ఒక్కరికి ఒక ఆవిర్భావ సభ ఒక సంవత్సరానికి 1-2 జరుగుతాయి. కామనే. అది కౌంటర్గా తీసుకునే కన్నా కానీ వాళ్ళ వంతుగా ఒకటి తీసుకుంటారు కదా. ఒక మైలేజ్ ఒక పార్టీకి మైలేజ్ ఇంకోటి కూడా చేసుకోవాలి కదా. ఈ టైంలో ఎందుకు పెట్టారంటారు యువత పోరుబాట? అంటే ఆవిర్భావ సభకు ముందే 2 రోజుల ముందే పోరుబాటని ఎందుకు పెట్టారంటారా? కావాలనే పెట్టారు. గత సంవత్సరం కూడా పెట్టారు అనుకుంటారు. పెట్టారా? ప్రతి పార్టీకి దాన్ని ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అట్లానే కౌంటర్ అనుకోవచ్చు. ప్రతి పార్టీకి చేసుకుంటారు అనే పాజిటివ్ పాయింట్ ఆలోచిస్తే మాత్రం పోరుబాట ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? జనరల్గా పెద్ద ఊపు లేదు ఇంతవరకు. ట్రెండింగ్ కూడా ఏం కాలేదు. అదిగాక అధికారం లేదు కదా. చూడాలి ఇక ఎవరికి మైలేజ్ వస్తుంది అనేది ఒక సభ అయిపోయినాక. సో అంటే పోరుబాటు సక్సెస్ అయితే కూటమి మీద కొంచెం నమ్మకం లేకుండా ఉన్నట్టేనా అనుకుంటుంటారా? సక్సెస్ అంతే కదా. అంటే సభకి వచ్చే జనాలను బట్టి బేస్ చేసుకోండి కన్నా కానీ జనాలు ఎలా వస్తున్నారు అనేది కూడా చూడాలి కదా. జనాలు అంత భయంకరంగా వచ్చే పనితే మొన్న అంత సీట్లు ఎవరు కదా. ఒక సంవత్సరం కూడా కాకుండా ఇంత పుంజుకునే అవకాశం అయితే లేదు కదా. కాబట్టి భారీగా జనం, పార్టీ అన్నాక ఎవరు పెట్టినా సభలో చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. చూడాలి, అది మంచి సక్సెస్ అయితే మాత్రం, ఒక నిజంగా ఒక జెన్యూన్గా వస్తే మాత్రం ఇక్కడ కూటమి మీద నెగిటివ్ ఇక్కడ జనసేన కంపల్సరీ త్రివిక్రమ్ కానీ, మెగా ఫ్యామిలీలో ఒకరి నుంచి ఒకరు కానీ, ఖచ్చితంగా అవతల పార్టీ నుంచి కనీసం 1-2 మందిని మాత్రం, ఒకరిద్దరు మాత్రం కంపల్సరీ తీసుకొస్తారనిపిస్తుంది. ఎలాగ జనసేనలో ఉండేవాళ్ళు వస్తారు కంపల్సరీ, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు. అవతల పార్టీ నుంచి టీడీపీ నుంచి ఒకరిద్దరు కానీ, భారతీయ జనతా పార్టీని ఒకరిద్దరిని, టాలీవుడ్ సెలబ్రిటీ నుంచి కూడా ఒకరిద్దరిని. మోడీ 100% రాడు కదా. రాడు 100%. ఊహించుకోవడం కూడా వేస్ట్. మోడీ రాడు 100%.
ఓకే అండి, థ్యాంక్ యూ.